గురక పెట్టే వాళ్ళ పక్కన పడుకోవాలన్నా, ఆ రూమ్లో పడుకోవాలన్నా అమ్మో అనిపిస్తుంటుంది. ఆ గురక సౌండ్కి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంత డిస్టర్బ్గా ఉంటుంది ఆ సౌండ్, అదే గురక సౌండ్. కామన్గా అనిపించిన అతిపెద్ద సమస్య ఇది. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే సమస్యల్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఒకటి. దీనిని మనం వాడుక భాషలో గురక అంటాం. గురక ఉన్నవారే కాకుండా పక్కన ఉండేవారి నిద్ర కూడా చెడిపోతుంది. నిద్రలో శ్వాసకు అంతరాయాలు కలగడాన్ని స్లీప్ యాప్నియా అంటారు. ఇది నిద్రకు సంబంధించిన ఒక రుగ్మత. ఇది కలిగి ఉన్న వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు శ్వాసకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది లేదా ఊపిరి లోతుగా తీసుకోలేకపోవడం జరుగుతుంది. శ్వాసలో విరామం కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ రుగ్మత ఉన్నవారు పెద్దగా గురక పెడతారు. ఈ రుగ్మత సాధారణ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి దీనివల్ల ప్రభావితమైన వారు పగలు మధ్య మధ్య కునుకుపాట్లు పడుతూ ఉంటారు. అలసటగాను మత్తుగాను ఉంటారు. సమాజంలో ఈ సమస్య కలిగిన వారు 4% నుంచి 9% వరకు ఉంటారు. స్థూలకాయం, ఎక్కువ బరువు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్న ఈ సమాజాలలో వీరి సంఖ్య ఈ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది. గురక పెట్టే వాళ్ళ పక్కన పడుకోవాలన్నా, ఆ రూమ్లో పడుకోవాలన్నా అమ్మో అనిపిస్తుంటుంది. ఆ గురక సౌండ్కి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంత డిస్టర్బ్గా ఉంటుంది ఆ సౌండ్, అదే గురక సౌండ్. కామన్గా అనిపించిన అతిపెద్ద సమస్య ఇది. నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే సమస్యల్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఒకటి. దీనిని మనం వాడుక భాషలో గురక అంటాం. గురక ఉన్నవారే కాకుండా పక్కన ఉండేవారి నిద్ర కూడా చెడిపోతుంది. నిద్రలో శ్వాసకు అంతరాయాలు కలగడాన్ని స్లీప్ యాప్నియా అంటారు. ఇది నిద్రకు సంబంధించిన ఒక రుగ్మత. ఇది కలిగి ఉన్న వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు శ్వాసకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది లేదా ఊపిరి లోతుగా తీసుకోలేకపోవడం జరుగుతుంది. శ్వాసలో విరామం కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ రుగ్మత ఉన్నవారు పెద్దగా గురక పెడతారు. ఈ రుగ్మత సాధారణ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి దీనివల్ల ప్రభావితమైన వారు పగలు మధ్య మధ్య కునుకుపాట్లు పడుతూ ఉంటారు. అలసటగాను మత్తుగాను ఉంటారు. సమాజంలో ఈ సమస్య కలిగిన వారు 4% నుంచి 9% వరకు ఉంటారు. స్థూలకాయం, ఎక్కువ బరువు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్న ఈ సమాజాలలో వీరి సంఖ్య ఈ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది.